హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. వీడియో అయితే నిన్నటిదండి. నిన్న ఆదివారం కాబట్టి ఆదివారం మేము చర్చికైతే వెళ్తాము. మార్నింగ్ అయితే పిల్లల్ని 7:30 కల్లా రెడీ చేసేసి సండే స్కూల్‌కి పంపించేస్తాను. తర్వాత నేనైతే మొత్తం పనులన్నీ చేసుకొని, వంట చేసుకొని అయితే నేను కూడా చర్చికైతే వెళ్తాను. ఇక నేను ఆదివారం వీడియోస్‌లో ఏది పెట్టినా గానీ పిల్లలు చర్చికి వెళ్ళడం, నేను చర్చికి వెళ్ళడం, ఇంకా వంట వార్పు చేసుకోవడం ఇవే ఉంటాయండి. ఆదివారం పూట అందరికీ జాలీ డే. ప్రతి ఒక్కరికి లీవ్ డే కదండీ! ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర ఉంటారు హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి. చర్చికి వెళ్ళేవాళ్ళు చర్చికి వెళ్తారు. గుడికి వెళ్ళేవాళ్ళు గుడికి వెళ్తారు. ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళైతే వాళ్ళ పనులైతే చేసుకుంటారు. పూర్తిగా అయితే రెస్ట్ డే కదండీ ఆదివారం అంటేనే. సండే అందరికీ జాలీ డే అండి. కానీ మనకు మాత్రం ఫుల్ వర్కింగ్ డే కదా! ఎందుకంటే ప్రతిరోజు ఏ కాయగూరలో, ఆకుకూరలో, ఏ పప్పుచారో ఏదో ఒకటి చేసుకొని అయితే సరిపెట్టేస్తాము. కానీ ఈ సండే వచ్చిందంటే ప్రతి ఒక్కరు నాన్ వెజ్ కోసమే ఎదురు చూస్తూ ఉంటారు కదండీ చిన్న పిల్లలతో సుద్దా. కాబట్టి ఏ చేపలో, ఏ చికెనో, మటనో ఇవైతే మరి ఎక్స్ట్రా వర్క్ అయితే ఉంటుంది కదండీ! అయినా ఏం పర్వాలేదు. మనం ఈజీగానే చేసి పెట్టేస్తాము. పిల్లలనైతే నేను రెడీ చేసేసి సండే స్కూల్‌కి పంపించేసాను. వాళ్ళకి కొద్దిగా పాలైతే ఇచ్చానండి. మళ్ళొచ్చిన తర్వాత టిఫిన్ చేస్తారు. ఇక టిఫిన్ ఏం చేశానో, వంట ఏం చేశానో ఇవన్నీ కూడా నేను వీడియో తీయలేకపోయానండి. హడావిడి అయిపోయింది. ఇక నేను కట్టెల పొయ్యి మీద మాత్రం అన్నం వండుకుంటాను. ఇక గ్యాస్ మీద కూరలు, టిఫిను ఇవి చేసుకుంటూ ఉంటానండి. ఒక పక్క అయితే అన్నం చూసుకుంటూ మరి కూర కోసం అయితే రెడీ చేసుకుంటున్నాను. దొండకాయలైతే కూర చేద్దామని ఇక అందరూ తినేయొచ్చు మామయ్య గారు అందరం కూడా. అందుకనైతే నేను పొయ్యి దగ్గరే కత్తిపీట పెట్టుకుని ఒక పక్క అయితే అన్నం చూసుకుంటూ పక్కనేమో దొండకాయలు అయితే తరుగుతూ ఉన్నాను. వారం అప్పుడు ఏ చికెనో మటనో వండుకోక ఈ దొండకాయలు ఏంటి అనుకోవచ్చు. మరి నేను చర్చికి వెళ్తాను కాబట్టి ఉదయాన్నే హడావిడి అయిపోతుందండి. 10 గంటలకల్లా వెళ్ళిపోవాలి. నేను నాన్ వెజ్ ఎక్కువ టైం అయితే మరి తీసుకుంటాను దాన్ని చేయడానికి. అందుకని నాకు అంత అవ్వదు. కాబట్టి నాన్ వెజ్ సంగతి అయితే సాయంత్రం అండి. ఇలా నేను సండే వ్లాగ్ పెట్టి అయితే చాలా రోజులు అవుతుందండి. ఎందుకంటే ఈ మధ్యన తీయలేకపోతున్నాను వీడియోస్. ఇలా పిల్లల్ని రెడీ చేసుకొని నేను కూడా రెడీ అయ్యి పనులు చేసుకొని హడావిడి అవుతుంది. ఇంత హడావిడిలో కూడా నేను వీడియో తీసుకొని అయితే ప్రతి సండే కూడా పోస్ట్ చేయాలనుకునేదాన్ని. ఏ రోజు తీసిన వీడియో ఆ రోజే పెట్టేసేదాన్ని సండే వీడియో మాత్రం. ఎందుకంటే సండే వీడియో సండే రోజునే పెట్టాలని అయితే నాకు అనిపించేది. అందుకనే అలా పెట్టేసేదాన్ని. ఎంత కష్టమైనా కానీ సాయంత్రం 8 అయినా 9 అయినా నేను మాత్రం దాన్ని ఎడిటింగ్ చేసుకొని అయితే వీడియో పెట్టడానికే చూసేదాన్ని. కానీ ఈ మధ్యన చేయడానికైతే కాస్త ఇబ్బందిగా అనిపిస్తుందండి. ఎందుకంటే ఎంత ఇబ్బంది అయినా మన ఇష్టం మనకు ఎలాగ నచ్చితే అలా చేసుకోవచ్చు. కానీ మనసు అనేది కాస్త ఇబ్బందిగా అనిపించినప్పుడైతే మనం చెయ్యాలని ఉన్నా కానీ చేయలేము. మనసైతే చేయనివ్వదు. ఎందుకు అలాగా అంటున్నానంటే నా పేరండి. నా పేరు మరి నాగమణి గదా! నా పేరు ఛానల్‌లో నాగమణి కనపడుతుంది స్పష్టంగా. కానీ నేను చేసేది మాత్రం వేరుగా ఉంటుంది. నేను ఎప్పటినుంచో చెప్పాలనుకుంటాను ఈ విషయం గురించి. కానీ నాకంత చెప్పడానికి అవకాశం రాలేదు. ఎందుకంటే నా పేరు గురించి ఎప్పుడూ గూడా నాకు ఇబ్బంది అనిపించలేదండి. కానీ ఇప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకంటే మరి నేను చర్చికి వెళ్ళే వీడియోస్ పెడుతూ ఉన్నాను. పిల్లలైతే పాటలు పాడుతూ ఉన్న వీడియోస్ అయితే చాలా షార్ట్స్‌లో అయితే పెట్టాను. మరి వాటి కిందేమో నా పేరు నాగమణి అని ఉంటుంది. చూసేదేమో నేను మరి క్రిస్టియన్స్ పాటలు అలాంటివి పెడుతూ ఉన్నప్పుడైతే కొంతమందికి నచ్చక పేరు ఒకటిని చేసేది ఇంకొకటి అని అయితే కొన్ని వీడియోస్‌లో అయితే నాకు కామెంట్స్ పెట్టడం జరిగింది. ఎవరెన్ని కామెంట్స్ పెట్టినా గానీ నేను వాటినైతే పట్టించుకోలేదు. వాటికి రిప్లైస్ కూడా ఏమీ ఇవ్వలేదు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పెడుతూ ఉంటారు గదండీ! చూసేవాళ్ళు అలానే పెడతారు. మనం ఎవరిని ఏమీ అనలేం కదా! మన మనసేంటనేది మనకు తెలుస్తుంది. అయినా అలాంటి కామెంట్స్ పెట్టే వాళ్ళకి రిప్లై ఇవ్వడానికి ప్రత్యేకించి వీడియో చేయడానికి ఈ వీడియో అయితే చేయలేదండి. ఎందుకంటే నా వీడియోస్ చూస్తూ నన్ను కూడా సపోర్ట్ చేసే కొంతమందయితే ఉన్నారు గదండీ! నా వాళ్ళనుకుంటాను వాళ్ళనైతే. మరి వాళ్ళ కోసమైతే నేను నా పేరు గురించి నేను కొంత అయితే మరి డౌట్ ఉంటుంది గదా! చర్చ్‌కి వెళ్తుంది సిస్టరు. కానీ పేరేంటి ఇలా ఉందనైతే చాలామందికి డౌట్ ఉంటుంది. కానీ నన్నెవ్వరు కూడా అడగలేదు. నేను లాస్ట్ సండే వీడియో పెట్టిందయితే ఈస్టర్‌కి పెట్టాను. తర్వాత అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికెళ్ళినప్పుడు చర్చ్‌కయితే వెళ్ళలేదు గానండి. ఒక వీడియో అయితే పెట్టాను. ఈస్టర్‌కి వెళ్ళిన వీడియోకైతే ఒక సిస్టర్ అయితే కామెంట్లు ఎప్పుడు కన్వర్ట్ అయ్యావు? ఎంత తీసుకున్నావు? అనైతే పెట్టారు కామెంటు. అలా చెప్పుకోవడానికి కూడా నాకు నచ్చలేదు. కానీ చెప్పక తప్పట్లేదు. మరి నా పేరు గురించి ఇంత ఆరా వచ్చిందంటే నేను కన్వర్ట్ అయ్యానేమో అనైతే డౌట్ ఉంటుంది కదండీ చాలామందికి. ఎందుకంటే మన పుట్టుకతో ఉన్న పేరుని బట్టే కదా మనం ఉండేది. మనం ఏం చేస్తున్నాం అనేది తెలుస్తుంది. చాలామందికి చాలా పేర్లుంటాయండి. కానీ అవన్నీ వాళ్ళకి నచ్చవు.
కానీ నా పేరు నాకు నచ్చుతుందండి. ఎందుకంటే మా అమ్మ, నాన్న పెట్టుకున్నారు కాబట్టి. అందరికీ అమ్మ, నాన్న పెడతారు. అమ్మ నాకు ఆ పేరు పెట్టు, ఈ పేరు పెట్టు, ఇదైతే బావుంటుంది, అదైతే సూట్ అవుతుందని మనం చెప్పలేం కదండీ! మనం చిన్నపిల్లలం. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెడుతూ ఉంటారు. అలాగే మా అమ్మకి ఇష్టమైన పేరైతే నాకు పెట్టుకుందండి. మరి అమ్మకి ఇష్టమైన పేరో, మరి ఇంకా ఏదైనా పేరో నాకైతే తెలీదు కానీ, మొత్తానికైతే నా పేరు నాగమణిగా అయితే పెట్టేశారు. ఎవరైనా తల్లిదండ్రులు ఎటు వెళ్తే పిల్లలు కూడా అటే వెళ్తారు కదండీ! మా అమ్మ అయితే నాకు పేరు పెట్టే టైంకి చర్చికి వెళ్ళడం లేదు. తర్వాత నాకు ఊహ తెలిసేటప్పటికల్లా చర్చికి వెళ్ళడం మొదలుపెట్టింది. అమ్మ వెనకాలే పిల్లలు కూడా వెళ్తారు కదండీ! అమ్మ గుడికెళ్తే గుడికెళ్తారు, చర్చికి వెళ్తే చర్చికెళ్తారు. కానీ మా అమ్మకైతే అంత తెలివి లేదండి. చదువుకోలేదు అంతగా. చర్చికి వెళ్ళేవాళ్ళు ఎలాంటి పేర్లు పెట్టుకోవాలో, మామూలుగా ఉండేవాళ్ళు ఎలాంటి పేర్లు పెట్టుకోవాలన్న అవగాహన లేదు. ఈ పేరుతో ఏమో ఇబ్బంది వస్తుందనే కూడా అమ్మకి తెలీదు. తర్వాత మనం పెరిగి పెద్దవాళ్ళం అయినప్పుడు ఇక అందులోనే ఉంటున్నాం కాబట్టి ఇంక కన్వర్టెడ్ అలా ఇలా అని అయితే నేను ఎప్పుడూ కూడా అనుకోలేదండి. ఎందుకంటే అమ్మ చిన్నప్పుడే మేము చిన్నపిల్లలప్పుడే చర్చికి వెళ్తుంది. ఇంకా మేము కన్వర్టెడ్ ఎందుకు అవుతామండి? చిన్నప్పటి నుంచి వెళ్తున్నాం కదా! మాకు వేరే ఎవరో తెలీదు. మాకు చర్చి తప్పించి. అలాంటప్పుడు నేను కన్వర్టెడ్ ఎందుకు అవుతానండి? ఎందుకు నా పేరు గురించి నేను బాధపడాలి? నేను చిన్నప్పుడు ఎప్పుడో పెట్టుకుంది అమ్మ. ఆ పేరు మధ్యలో నాకు ఊహ తెలిసిన తర్వాత చర్చికి వెళ్తున్నానని మార్చేయలేం కదా! మార్చేస్తారు. అలాగే మార్చేశారు కూడా. ఆ పేరుతోటి నేను బయట ఎక్కడైనా చెప్పుకుంటే నేను ఎవరో ఏంటో ఐడెంటిటీ వస్తుందంటారా? ఒక 18 సంవత్సరాల తర్వాత నాకు పేరు మార్చారు. ఆ పేరు బయట చెప్పుకుంటే నేను ఎవరినో ఏంటో తెలీదు కదండీ! స్కూల్లో ఆల్రెడీ నా పేరుతోటే పిలుస్తారు. అందరూ సర్టిఫికేట్స్ అన్నీ నా పేరుతోనే ఉంటాయి. మరి మధ్యలోను ఏదో పేరు మార్చుకున్నాననేసి ఆ పేరుతోనే పిలిపించుకోవడం, ఏదో నామకార్థంగా పిలిపించుకోవడమే అవుతుంది గానీ, నాకంటూ ఒక ఐడెంటిటీ నా పేరు వల్లే వస్తుంది కదా! మన పుట్టుకలో తల్లిదండ్రులు పెట్టిన పేరుని బట్టే కదండీ ఐడెంటిటీ వస్తుంది మనకి. మన ఊళ్ళోనవ్వచ్చు, మన చుట్టుపక్కల అవ్వచ్చు, ప్రతి చోట మన పేరుని బట్టి మనకి ఫస్ట్ ఐడెంటిటీ వచ్చేది మన పేరేనండి. అదృష్టవంతులైతే చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్ళే తల్లిదండ్రులకి పిల్లలు పుడితే వాళ్ళు ఆ పేర్లే పెడతారు. మరి మా అమ్మ లాంటి చదువుకోలేని వాళ్ళు, చర్చికి కొంత లేట్‌గా వెళ్ళిన వాళ్ళైతే ఏదో ఒక పేరైతే పెట్టేస్తారండి. ఆ పేర్లతోటి ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. పేరుని చూసైతే మనుషులనైతే అంచనా వేయకూడదండి. ఎవరిలో ఏముందో అనేది వాళ్ళ మనసుల్లో ఉంటుంది. ఒకసారి వాళ్ళని చూస్తే గానీ ఏమీ తెలియదు. ముక్కు మొఖం తెలియని వాళ్ళకి మనం ఏమైనా ఐడెంటిటీ ఇస్తామండి వాళ్ళ పేరుని బట్టి. బైబిల్ పుచ్చుకున్నంత మాత్రాన బైబిల్‌లో పేరే ఉండాలని అయితే నాకుండదండి. మంచిగా ఉండే పేరు ఏదైనా పర్వాలేదు. కానీ చాలామంది మంచి మంచి పేర్లు పెట్టుకుంటారు కానీ వాటికి తగిన విధంగా అయితే వాళ్ళ బిహేవియర్ ఉండదండి. మనం ఏ పేరు పెట్టుకున్నామన్నది ముఖ్యం కాదండి నాకైతే. మన మనసు ఏ విధంగా ఉంటున్నదనేదే ముఖ్యమండి. పేరులో ఏముందండి? ఈ పేరు పెట్టుకుంటే మనం వేరే దానికి వెళ్ళకూడదా? ఆ పేరు పెట్టుకుంటే ఇంకొక దానికి వెళ్ళకూడదా? దేనికైనా వెళ్ళొచ్చండి. దేవుడు రానిస్తాడు. మీరు ఆ పేరు పెట్టుకున్నారు కదా! రావద్దనైతే ఏ దేవుడు చెప్పడు. ఏ గ్రంథమైనా గానీ మనకి మంచి తెలివితేటల్ని, మంచిగా ఉండడం ఎలాగో నేర్పిస్తుందండి. మనం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. మనం ఎలా ఉండకూడదో నేర్పిస్తుందండి. ప్రతి గ్రంథం కూడా చాలా పవిత్రమైందే. రామాయణం, భారతం కూడా నేను చదువుకునే రోజుల్లో అయితే చాలా ఇంట్రెస్ట్‌గా చదువుకునేదాన్ని. వాటిల్లో ఉండే సూక్తులు ఏమైతే ఉన్నాయో, ఏమైతే పురాణాల్లో మంచి మంచి విషయాలు రాసుంటాయి కదా! అవన్నీ కూడా నాకు ఇప్పటికీ గుర్తే. జీవితం మనం ముందుకు ఎలా సాగించాలనేదే వాటిల్లో ఉంటాయి. అంతే తప్పించి వాటిల్లో ఏమీ మనకి అనవసరమైనదైతే ఉండదు. ఏ గ్రంథమైనా మనకి మంచిగా బ్రతకమనే చెప్తుంది. నేను అన్నీ కూడా ఇష్టపడతాను. అన్ని గ్రంథాలు కూడా పవిత్రంగానే భావిస్తాను. ఏదైనా తెలుసుకుంటేనే కదండీ ఆ విషయం గురించి తెలుస్తుంది. దేనిలో ఏముందో చదివితేనే కదా దానిలో ఉన్న మంచి ఏంటనేది మనకు తెలుస్తుంది. ఎందులోనైనా మంచే ఉంటుంది కానీ చెడుగా ఉండమనైతే ఎందులోనూ కూడా ఉండదండి. మనిషికి ప్రతీది కూడా మంచి నేర్పించడానికే గ్రంథాలనేవి ఉన్నాయి. ప్రతి గ్రంథంలో నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు. మన జీవిత సారాంశమే మనకి గ్రంథాల రూపంలో అయితే ఉంటుందండి. వాటిని అనుసరించే కదా మనం ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకూడదో డైలీ మన జీవన విధానం అనేది సాగిస్తూ ఉన్నాము. మనిషి మనుగడకు ప్రతీదీ అవసరమేనండి. మనం మంచిగా ఉంటే ప్రతీదీ కూడా మనకి మంచిగానే కనిపిస్తుంది. చూసే చూపును బట్టి మనకి కొన్ని కొన్ని మంచిగా కనిపించొచ్చు. కొన్ని కొన్ని మంచిగా కనిపించకపోవచ్చు. మనం చేసేదే మంచి అని ఎప్పుడూ కూడా గుడ్డిగా భావించకూడదండి. మనం చేసేది మనకు మంచి అయినప్పుడు ఎదుటివారు చేసేది వాళ్ళకు కూడా మంచి అవుతుంది కదా! ప్రతి ఒక్కరూ ఎవరికి వాళ్ళే మంచివాళ్ళం అనుకుంటారు. వాళ్ళు చేసేదే మంచి అనుకుంటారు. వాళ్ళు చేసేదే గొప్ప అనుకుంటారు. నేను గొప్పలకైతే పోనులేండి. ఏదైనా కానీ
మంచి దృష్టితో చూస్తే అన్నీ కూడా మనకు మంచిగానే ఉంటాయి. నా పేరు గురించి నాకు పూర్తిగా అర్థం తెలిసిన తర్వాత స్కూల్ డేస్లో, కాలేజ్ డేస్లో అయితే అమ్మని ఎందుకమ్మా ఈ పేరు పెట్టావు, చర్చికి వెళ్తున్నాను కదా, నాకు ఇంకో పేరు పెట్టొచ్చు కదా అని అనేదాన్ని. అమ్మ అనేది అప్పుడు ఆ పేరు నాకు ఇష్టం అమ్మ, అందుకు పెట్టుకున్నాను. పేరులో ఏముంది, నీ మనసులో మంచిగా ఉండాలి కానీ పేరుదేముందిలే అమ్మ అని అయితే అలా సరిపెట్టేసేది. కానీ కొన్నిసార్లు అయితే నాకు బాధ అనిపించేది. కానీ నాకు పూర్తిగా జ్ఞానం అంటూ వచ్చిన తర్వాత పేరులో ఏముంది, మన మనసు ముఖ్యంగాని అని అనుకున్నాను. నా దేవుడికి నా పేరుతోటే నేను తెలుసు. మధ్యలో ఇంకొక పేరు పెట్టుకున్నంత మాత్రాన నేను కొత్తగా అయితే అయిపోను కదండి. ఈ పల్లెటూరు వాళ్ళు ఒక పేరు అయితే అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా పెట్టి పిలుస్తూ ఉంటారండి ఇంటి దగ్గర, బుజ్జో బుజ్జుగాడో అనేసి. మరి నన్ను కూడా ఆ విధంగానే పిలుస్తారు మా వాళ్ళు. అక్కడైనా సరే, అమ్మ వాళ్ళైనా సరే, ఎక్కడైనా సరే. ఇక ఇలా పిలవడంలోనూ అసలు పేరు ఏంటనేది నేను పూర్తిగా మర్చిపోయానండి. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత, నా పేరు దానికి తగిలించిన తర్వాత నా పేరు ఏంటనేది నాకు ఇప్పుడు మరలా స్కూల్లోకి, కాలేజీలోకి వెళ్ళి నా పేరుతో పిలిపించుకున్నట్టు ఉంటుంది. ఎందుకంటే కామెంట్ పెట్టే సిస్టర్స్ అయితే నా పేరుతోనే కదండి కామెంట్ పెడతారు. యూట్యూబ్ ఛానల్ పెట్టే ముందైతే ఛానల్కి ఏ పేరు పెట్టాలని అయితే 1కి 100 సార్లు ఆలోచించానండి. నా పేరు పెట్టొచ్చా, పెట్టకూడదా, మరి నేను చేసేది ఒకటి, నా పేరు ఒకటి కదా, తర్వాత వచ్చే వాటికి మరి ఫేస్ చేయాలి కదండి ప్రతిదీని. అలా అప్పుడు ఆలోచించే పెట్టాను ఈ పేరు. పిల్లల పేర్లే పెట్టేదాన్ని, కానీ నా పేరంటూ నా ఛానల్కి ఉండాలని అయితే నేను పట్టుదలతోటైతే ఈ పేరు పెట్టుకున్నాను. ఏదైనా సంపాదించాలనుకుంటే మన పేరు మీదే కదండి ప్రతిదీ సంపాదించుకోగలము. కానీ నేనైతే మిమ్మల్ని సంపాదించాలనుకుంటున్నాను. కొంచెంలో ప్రతిదీ ఈజీగానే సంపాదించవచ్చు, కానీ మనిషి మనసును మాత్రం సంపాదించలేమండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.